పర్ఫెక్ట్ యానిటేషన్ ఫార్మాట్ అన్నమాట. ఇంగ్లీష్ ఎస్సేకి గాని, ప్రోజ్‌కి గాని, పోమ్‌కి గాని. ఫస్ట్ టైటిల్ రాయాలి. తర్వాత ఆథర్ నేమ్ రాయాలి. తర్వాత ఎక్స్ట్రాక్ట్ లైన్స్ ఫర్ యానోటేషన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇది యానోటేషన్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా రాస్తే ఒక్క మార్క్ కూడా పోదు. ఈ స్ట్రక్చర్ ప్రకారంగే నేను మీ ఇంటర్మీడియేట్ యానోటేషన్స్ తయారు చేశాను. సో, ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఈ స్ట్రక్చర్స్ ప్రకారంగానే నేను యానోటేషన్స్ తయారు చేశాను. ఇంటర్మీడియేట్‌లో ప్రతి లెసన్‌కి 4 యానోటేషన్స్ ఉంటాయి. యానోటేషన్ అమ్మ ఇన్విక్టస్, ఐ యామ్ ది మాస్టర్ ఆఫ్ మై ఫేట్, ఐ యామ్ ద కెప్టెన్ ఆఫ్ మై సోల్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, సో ఇక్కడ పోయెట్ ఏం చెప్తున్నాడంటే, తన జీవితం తన చేతుల్లోనే ఉంది. తన భవిష్యత్తు తనే నిర్ణయించుకుంటాడు. విధి లేదా కష్టాలు తనని ఏమి కంట్రోల్ చేయలేవు. కవి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉన్నాడు అని చెప్తున్నారు. అంటే నా జీవితం, నా ఆత్మను నేనే కంట్రోల్ చేసుకుంటానని చెప్పడం సింపుల్‌గా. సో, ఇది ఇందులోదమ్మా టైటిల్ ఇన్విక్టస్. ఆథర్ ఎవరమ్మా? విలియం ఎర్నెస్ట్ హెన్లే. సో, రిఫరెన్స్ అంటే ఏంటమ్మా? కథ ఎవరు రాశారు? ఎక్కడి నుంచి రాశారో చెప్పేది. దీస్ ఆర్ ద క్లోజింగ్ లైన్స్ ఆఫ్ ఇన్విక్టస్ బై విలియం ఎర్నెస్ట్ హెన్లే. ఈ లైన్స్ విలియం ఎర్నెస్ట్ హెన్లే రచించిన ఇన్విక్టస్ పోయంలోని చివరి ఒక లైన్స్ అన్నమాట. కాంటెక్స్ట్, సందర్భం. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ సందర్భంలో ఏ టైంలో జరిగిందో చెప్పేదే కాంటెక్స్ట్. ఇక్కడ ఆఫ్టర్ డిస్క్రైబింగ్ ది హార్డ్‌షిప్స్ he has endured, Henley concludes with a declaration of personal power and control over his life despite external challenges. ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, తాను ఎదుర్కొన్న అన్ని కష్టాలు, బాధలు బాగా వివరించిన తర్వాత విలియం ఎర్నెస్ట్ హెన్లే గారు ఈ యొక్క పోయెమ్‌ని ఇలాగ క్లోజ్ చేస్తున్నారు. అంటే మనకి బయట నుంచి ఎన్ని సమస్యలు వచ్చినా తన జీవితం తన చేతుల్లోనే ఉంది. మరియు తనలో బలమైన శక్తి ఉందని అతను బలంగా, దృఢంగా నమ్ముతున్నాడు. ఓకేనమ్మా. అది పాయింట్‌కి అర్థం. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్‌షిప్స్ అంటే డిఫికల్టీస్ అంటారు. ఓకేనమ్మా. నెక్స్ట్ ఎండ్యూర్డ్ అంటే ఏంటి? సఫర్డ్ అవ్వడం. నెక్స్ట్ ఇంకేంటున్నాయి? డిక్లరేషన్ అంటే ఏంటి? స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఏదైనా. పర్సనల్ పవర్ అంటే ఏంటి? ఇన్నర్ స్ట్రెంగ్త్ లోపల బలం. ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ అంటే ఏంటి? అవుట్ సైడ్ ప్రాబ్లమ్స్. ఇదమ్మా హార్డ్ వర్డ్స్ ఇందులో. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్. ది పోయెట్ అసర్ట్స్ దట్ డిస్పైట్ ఆల్ హార్డ్‌షిప్స్ హి అలోన్ కంట్రోల్ హిస్ ఫ్యూచర్ అండ్ ఇన్నర్ సెల్ఫ్. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, కవి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ తన ఫ్యూచర్ మరియు తన ఆత్మను తానే కంట్రోల్ చేస్తున్నానని చెప్తున్నాడనమాట. సో, ఫేట్ విధి లేదా సమస్యలు తనను పాలించలేవని, కంట్రోల్ చేయలేవని చెప్తున్నాడు. ఓకేనమ్మా. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటి? అసెట్స్ అంటే బలంగా చెప్పడం. ఏం చెప్తున్నాడు? హార్డ్‌షిప్స్, డిఫికల్ట్, డిస్పైట్స్ అంటే ఉన్నప్పటికీ. హార్డ్‌షిప్స్ అంటే ఏంటి? డిఫికల్ట్ టైమ్స్. ఓకేనమ్మా. నెక్స్ట్ సో, ఇన్నర్ సెల్ఫ్ అంటే ఏంటి? ఇన్‌సైడ్ మైండ్. ఓకేనమ్మా. డన్. హిస్ విల్ పవర్ నాట్ ఎక్స్‌టర్నల్ సర్కమ్‌స్టాన్సెస్ డిసైడ్స్ హిస్ డెస్టినీ. అతను మనసులో ఉన్న దృఢ సంకల్పమే అతని ఒక ఫ్యూచర్‌ని నిర్ణయిస్తుంది. సో, బయట పరిస్థితులు కావు అని చెప్తున్నారు. ఓకేనమ్మా. విల్ పవర్ అంటే ఏంటమ్మా? స్ట్రాంగ్ డిటర్మినేషన్ అన్నమాట. దృఢమైన నమ్మకం. ఓకేనమ్మా. సర్కమ్‌స్టాన్సెస్ అంటే పరిస్థితులు. డెస్టినీ అంటే ఏంటి? ఫేట్, ఫ్యూచర్. హిస్ కరేజ్ అండ్ విల్ పవర్ గైడ్ హిస్ లైఫ్. సో, అతని యొక్క ఆ ధైర్యం మరియు దృఢ సంకల్పమే అతని జీవితాన్ని ముందుకు నడిపిస్తాయని చెప్తున్నారు. ఓకేనమ్మా. డన్. క్రిటికల్ కామెంట్. క్రిటికల్ కామెంట్ అంటే ఏంటి? సో, కథను చదివి మన ఒక అభిప్రాయం చెప్పడం. ఒపీనియన్ విత్ రీజన్ అంటారు. ది లైన్ పవర్‌ఫుల్లీ సమ్స్ అప్ ది పోయమ్స్ మెసేజ్ ఆఫ్ అబ్సల్యూట్ సెల్ఫ్ డిటర్మినేషన్ షోయింగ్ ది పోయెట్స్ రిఫ్యూజల్ టు సరెండర్ టు ఫేట్. అంటే ఈ లైన్ పోయెమ్‌లోని పూర్తి తన ఒక ఆత్మ నిర్ణయం అనే ఒక బలమైన సందేశాన్ని బలంగా చెబుతుంది. అంటే విధికి లొంగకుండా, ఫేట్‌కి లొంగకుండా, సో, మన జీవితం మన చేతుల్లోనే ఉందని ఈ యొక్క పోయెట్ స్పష్టంగా మనకిక్కడ ఈ పోయెమ్ ద్వారా చూపిస్తున్నారు. హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? సో, సమ్స్ అప్. సమ్స్ అప్ అంటే ఏంటి? ఏదైనా క్లెవర్‌గా, క్లియర్‌గా చూపించడం. ఓకేనమ్మా. సెల్ఫ్ డిటర్మినేషన్ అంటే ఆత్మ నిర్ణయం అని అంటారు.
ఓకేనమ్మా. రిఫ్యూజల్ అంటే ఏంటి? నాట్ యాక్సెప్టింగ్, తిరస్కరించడం. ఓకేనమ్మా. సరెండర్ అంటే ఏంటి? వదిలేయడం, గివ్ అప్. ఇట్ స్టాండ్స్ ఏ బోల్డ్ డెక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ కరేజ్, డిగ్నిటీ అండ్ ఇన్నర్ ఫ్రీడమ్. అంటే ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటమ్మా, ఇది మనిషికి ధైర్యం, మరియు గౌరవం, మళ్ళీ ఇన్నర్ ఫ్రీడమ్, అంతర్గత స్వేచ్ఛ ఉన్నాయని బలంగా ప్రకటించే ఒక వాక్యం అన్నమాట ఇది. సో, ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? బోల్డ్ అంటే ఏంటి? స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ అని. డిక్లరేషన్ అంటే ఏంటి? క్లియర్ స్టేట్‌మెంట్. కరేజ్ అంటే ఏంటి? ధైర్యం కోసం చెప్పేది. డిగ్నిటీ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్. ఇన్నర్ ఫ్రీడమ్ అంటే ఏంటి? లోపల మనలో ఉన్న అంతర్గత స్వేచ్ఛ అంటే ఇన్‌సైడ్ ఇండిపెండెన్స్ అంటారు. సో, కన్క్లూజన్ ఇదొద్దమ్మా. ఈ కన్క్లూజన్ రాయండి. Conclusion. The poet delivers a powerful affirmation of human courage and free will, making these lines a universal symbol of resilience and inner strength. అంటే దీనికి అర్థం ఏంటంటమ్మా, కవి మనకి ధైర్యం మరియు స్వాతంత్ర నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందని మనకి బలంగా ఈ పోయం ద్వారా మనకి చెప్తున్నారు. ఈ లైన్ ధైర్యం మరియు మన లోపల ఉన్న బలం, అంతర్గత బలం కోసం బాగా డెలివర్ చేస్తున్నారు. బాగా చెప్తున్నారు. మనలో అంతర్గత బలాన్ని బాగా నమ్ముకోవాలని ఈ విషయాన్ని బాగా మనకి చెప్తున్నారు. ఓకేనమ్మా. సో, డన్. ఈ మనిషికి బలము లోపల చాలా బలం ఉంటది. అది బయట పెట్టాలి. సరైన సందర్భం వచ్చినప్పుడు, కష్టాలొచ్చినప్పుడని ఈ కవి మనకి వివరిస్తున్నారనమాట. ఇందులో హార్డ్ వర్డ్స్ డెలివర్స్ అంటే ఏంటి? స్ట్రాంగ్‌గా ఏదైనా చెప్పడం. అఫర్మేషన్ అంటే ఏంటి? స్ట్రాంగ్ స్టేట్‌మెంట్. హ్యూమన్ కరేజ్ అంటే మనిషి యొక్క ధైర్యం. నెక్స్ట్ ఫ్రీ విల్ అంటే ఏంటి? సో, స్వేచ్ఛ, స్వంత నిర్ణయం. ఓకేనమ్మా. యూనివర్సల్ సింబల్ అంటే యూనివర్సల్ అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళకి ఒక ఎగ్జాంపుల్ లాగా. సో, రెసిలియన్స్ అంటే ఏంటి? కష్టాలను ఎదుర్కొనే ఒక శక్తి. ఓకేనమ్మా. ఇన్నర్ స్ట్రెంగ్త్ అంటే ఏంటమ్మా? సో, మన మన ఒక పర్సన్ లోపల ఉన్న బలం. ఇదమ్మా ఐ యామ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్, ఐ యామ్ ద సోల్ అనే ఒక పాయింట్‌కి అనే క్వెషన్‌కి ఇలా రాయాలి. టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇలా రాస్తే మీకు మీ చేతిలో 4 ఔట్ ఆఫ్ 4 ఫుల్ మార్క్స్ వచ్చినట్టే. థాంక్ యూ.